పట్టుకోండి, ఈ బొటనవేలు పైకి ఉండాలి. ఇలా ఇలా వీడియో స్టార్ట్ చేసి ఇలా ఇవి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం వ్లాగింగ్ ఎలా తీయాలి, ఫోన్ ఎలా హోల్డ్ పట్టుకోవాలనేది చెప్తా. అంటే ఇలా చెప్పేసేయాలి, ఓకేనా. మీరు చెప్పేటప్పుడు ఏంటి అంటే మీ ఐస్ వచ్చేసి కెమెరా వైపే ఉండాలి, ఈ కెమెరా వైపు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వ్లాగింగ్ ఎలా తీయాలి, ఏ విధంగా తీయాలి, సుత్తి లేకుండా సోది లేకుండా జస్ట్ మీకు మెయిన్ పాయింట్స్ అనేది చెప్తాను, ఓకేనా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన ఆయుధాలు ఎలాగైతే రెడీ చేసుకుంటామో యాజ్ యూజువల్గా మనం వ్లాగింగ్ చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఆయుధాలు ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటిది అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ వచ్చేసి ఒక 10 నుంచి 15 వేల ఒక మంచి మొబైల్ అనేది తీసుకోండి. ఒక 15 వేలు పెడితే బెస్ట్ క్వాలిటీ ఫోన్ అనేది వస్తుంది. అంటే అది ఆండ్రాయిడ్ ఐఫోనే కావాల్సిన అవసరం లేదు, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా పర్లేదు. అది వీడియో మీరు అడగవచ్చు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు బ్లర్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలని. బ్లర్ వచ్చినా ఏదొచ్చినా సరే నేను లాస్ట్లో చెప్తాను బ్లర్ రాకుండా ఏం చేయాలనేది. వీడియో మెయిన్ ఏంటిది, ఒక ఫోన్ అనేది చాలా అంటే చాలా బాగుండాలి. కెమెరా క్వాలిటీ అనేది కొద్దిగా మంచిగా ఉండాలి, ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే వీడియోస్ జనాలు చూడడానికి ఇష్టపడతారు. రెండోది ఏంటిది అంటే, అత్యధిక ఇంపార్టెంట్ ఏంటిది అంటే, ఇక్కడ చూడండి, ఇది ఎందుకు ముందర పెట్టానంటే ఇది మైక్, ఇది ఓకేనా. ఇప్పుడు నేను ఈ మైక్ తోటే నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఏంటిది అంటే, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ వ్లాగ్ షూట్ చేసారు, ఆ గందరగోళంలో షూట్ అంతా అయిపోయింది, కానీ లాస్ట్ ఇంటికి వెళ్ళేసరికి మీరు పబ్లిక్ గోల్ అనే ఎక్కువ అయిపోయింది, మీ గోల్ మీరు చెప్పే మెయిన్ పాయింట్స్ అనేవి మిస్ అవుతున్నాయి, గోల్ ఎక్కువైంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకని మీకు ఆన్లైన్లో 700 to 800, 1000 రూపీస్లో మంచి మైక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఇది 2300 1950 ఆఫర్లో వస్తే నెట్ క్యాష్ పే చేస్తే 1950 ఇచ్చిండు. దానికి నేను తీసుకున్నాను. గ్రెనారో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది తీసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను అదే మైక్ తోటి చెప్తున్నాను. అండ్ మూడోది ఏంటిది అంటే, మీరు ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటుంటే అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఒక స్క్రిప్ట్ అనేది రాసుకోండి. పెద్ద మేధావులే కానీ, పెద్ద సెలబ్రిటీసే కానీ, పెద్ద పొలిటీషియన్సే కానీ ఏదైనా స్పీచ్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే స్క్రిప్ట్ రాసుకుంటారు, ఓకేనా. స్క్రిప్ట్ అనేది రాసుకొని వాళ్ళు ఏమేమి చెప్తున్నారో అప్పుడు పెన్ను పెట్టి పేపర్ మీద రాయడం వల్ల ఏమవుతుందంటే, పేపర్ మీద అలాగే రాయడం జరుగుతుంది. అదేవిధంగా రాస్తూ ఉంటే మీ మైండ్లో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చెప్పేటప్పుడు కూడా నేను అదేందన్నా నువ్వు ఆచరిస్తున్నా అంటే, మీకు చెప్పేది కూడా నేను స్క్రిప్ట్ ఎలా రాసుకున్నానో చూడండి, ఓకేనా. ఇలా మనం స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. ఎందుకు అంటే మెయిన్ పాయింట్స్ అనేవి మీరు మిస్ కాకూడదని చెప్పేసి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, మీరు వీడియో చేసేటప్పుడు, వ్లాగింగ్ చేసేటప్పుడు అసలు మీ నిష్ ఏంటి, కంటెంట్ ఏం తీస్తున్నారు అనేది క్లారిటీ అనేది ఉండాలి. లైక్ మీరు వ్లాగరా, లేకపోతే ఫిట్నెస్ వీడియోస్ చేస్తారా, లేకపోతే మ్యూజికా, డ్యాన్సా, ఇలాంటి ఏ రంగంలో మీరు ఉన్నారనేది ఒక అవగాహన మనకు ఉంటే ఏమవుతుంది అంటే అది చాలా ఇంపార్టెంట్. అది మీరు దాని తగ్గట్టే మీరు ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే బాగుంటుంది, ఓకేనా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు, కానీ మీరు ఒక్క ఛానల్లోనే అన్నీ పెడతానంటే యూట్యూబ్ గైడ్లైన్స్ అనేది అంత యాక్సెప్ట్ అనేది చేయదు. మీరు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ వీడియోసే పెట్టాలి. ఇంకా వేరే వీడియోస్ కూడా నేను పెడతాను చేస్తానంటే అది గైడ్లైన్స్ తర్వాత ఇబ్బంది అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటిది అంటే, లైక్ ఇంకో విషయం ఏంటిది అంటే, ఫోను వీడియో తీసేటప్పుడు ఫోన్ ఎలా పట్టుకోవాలనేది కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బొటనవేలు, ఇప్పుడు ఇది ముందల ఫోన్ కదా, ఈ బొటనవేలు అనేది ఇట్లా ఉండాలి, ఓకేనా. ఇట్లా ఉండాలి, ఈ బొటనవేలు అనేది పైకి ఉండాలి. ఇలా పైకి ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఉన్నది, ఇది బొటనవేలు పైకి ఉండే. మనం ఎక్కువ శాతం వచ్చేసి బ్యాక్ కెమెరా, ఏ ఫోన్ తీసినా మీరు బ్యాక్ కెమెరా నుంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే అన్ని ఫోన్లలో బ్యాక్ కెమెరాలో ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇందులోనే ఇస్తారు. ప్రొఫెషనల్ వ్లాగర్సే కానీ, పెద్ద వ్లాగర్స్ అందరూ బ్యాక్ కెమెరాతోటే తీస్తారు. ఇప్పుడు బ్యాక్ కెమెరాతోటి వీడియో ఎలా తీయాలి అంటే, ఇక్కడ చూడండి, ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఇలా వీడియో స్టార్ట్ చేసి ఇలా ఇవి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం వ్లాగింగ్ ఎలా తీయాలి, ఫోన్ ఎలా హోల్డ్ పట్టుకోవాలనేది చెప్తాను. అంటే ఇలా చెప్పేసేయాలి, ఓకేనా.
మీరు చెప్పేటప్పుడు ఏంటి అంటే మీ ఐస్ వచ్చేసి కెమెరా వైపే ఉండాలి, ఈ కెమెరా వైపు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నీ కెమెరా వైపు ఎలా చూస్తున్నానో మీరు వ్లాగ్ తీసేటప్పుడు కూడా ఈ కెమెరా వైపే చూడాలి. అండ్ ఈ చెయ్యి అనేది స్ట్రైట్గా ఉండాలి, ఓకేనా? చెయ్యి స్ట్రైట్గా ఉండాలి, ఈ చెయ్యి అనేది స్ట్రైట్గా ఉండి హలో గైస్ అనుకుంటూ మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో యాంగిల్స్ ఉంటాయి, అంటే 1x అని 0.5x అని. మీరు పబ్లిక్ వ్లాగింగ్ తీస్తే ఏం చేయండి అంటే 0.5 యాంగిల్ అనేది పెట్టుకోండి. 0.5 అనేది చాలా, ఎందుకంటే వైడ్ యాంగిల్ వస్తుంది, మీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం యాంగిల్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొన్ని ఫోన్లలో 1xే వస్తుంది, 1x అంటే 1 యాంగిల్ వస్తుంది. అలా అది ఎక్కువ ప్రిఫర్ చేయకండి, 0.5 యాంగిల్ పెట్టుకోండి, వీడియో అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు అన్నీ చేశారు, మీరేం చేశారు, కాంటెంట్ అనుకున్నారు, రాశారు, స్క్రిప్ట్ రాసుకున్నారు, అండ్ వీడియో తీశారు. అండ్ ఇప్పుడు ఎందులో ఎడిట్ చేయాలి, చూడండి ఎడిట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. అదొకటి వచ్చేసి విఎన్ యాప్ ఉంది. నేనైతే విఎన్ యాపే యూజ్ చేస్తాను. విఎన్ యాప్ చాలా బాగుంటుంది. విఎన్ యాప్ ఇంతకుముందు ఇన్షాట్ యూజ్ చేసేది, ఇప్పుడు విఎన్ యాప్ యూజ్ చేస్తాను. ఇన్షాట్ కూడా యూజ్ చేయవచ్చు. ఇంకా మీకు ఇంకా ఫ్యూచర్స్ కావాలి అనుకుంటే, ప్రొఫెషనల్ వేలో మీకు ఎడిటింగ్ కావాలి అంటే క్యాప్కట్కి వెళ్ళండి. క్యాప్కట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి బ్రదర్ అంటే, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా అంటే చాలా వస్తాయి. లైక్ విపిఎన్ ఆన్ చేసుకొని దాని ఫ్యూచర్స్ అనేవి కొట్టంగానే వచ్చేస్తాయి. ఆ క్యాప్కట్ కూడా యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు అంతా చెప్పేసాను, వ్లాగింగ్ ఎలా తీయాలి, ఏ విధంగా తీయాలో మొత్తం చెప్పినా కదా. ఇప్పుడు ఏంటిది అంటే, మీరు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏంటిది అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, కొద్దిగా స్మైలింగ్ ఫేస్ తోటి మాట్లాడాలి, అర్థమవుతుందా? స్మైలింగ్ ఫేస్ తోటి మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే, కొద్దిగా అవతల వాళ్ళకు కూడా కొద్దిగా స్మైలింగ్గా మంచిగా అనిపిస్తుంది, అర్థమవుతుందా? ఇది డల్గా అన్నట్టుగా కాన్ఫిడెంట్గా మీరు ఏదైనా మాట చెప్పాలి అనుకుంటే కాన్ఫిడెంట్గా చెప్పండి. అవతల వాళ్ళకి వినే వాళ్ళు కూడా చాలా మంచిగా వింటారు. ఇంకోటి, మీరు ఎన్నో వీడియోస్ పెడుతున్నా సరే మీకు వ్యూస్ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అనుకోకండి. ఒక విజన్ అనుకోండి రండి. ఒక 1 year 2 years నేను ఏది జరిగినా సరే నేను వీడియోస్ తీస్తాను, పెడతాను, పోస్ట్ చేస్తానని మీరు ఇలా అనుకోండి రండి. 1-2 రోజులు పెట్టంగానే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని ఎక్స్క్యూజెస్ చెప్పి మీరు కాంటెంట్ అంటే ఇలా ఇవ్వకండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రతిరోజు ఏదైనా సరే, ప్రపంచం మొత్తం కూలిపోతున్నా సరే వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఎందుకు కాన్సిస్టెన్సీ అనేది అంత ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గరిథం కూడా వీడు పెడుతున్నాడా లేదా అనేది ఇదే చూస్తారు తప్ప వేరేది ఏది చూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పేర్లో మిస్టర్ బీస్ట్ అనేది అతనికి సక్సెస్ రావడానికి 2000 వీడియోస్ పెట్టంగా స్టార్ట్ అయింది. అదే సౌరవ్ జోషికి కూడా దాదాపు 2000 పైన వీడియోస్ పెడితే అతనికి సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు వాళ్ళ ఒక్క వీడియో వచ్చేసి దాదాపు ఎర్న్ చేసే అమౌంట్ ఎంతో తెలుసా? 23 నుంచి 25 లక్షలు ఎర్న్ చేస్తుంది. అంటే దాదాపు సౌరవ్ జోషికి 40 కోట్ల మంది అభిమానులు ఉన్నారు, మిస్టర్ బీస్ట్కి ఇంకా ఎక్కువనే ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి ఊరికనే వచ్చిందా అంటే సక్సెస్ ఊరికనే రాలేదు, అర్థమవుతుందా? కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ రంగంలోనే మీరు వీడియో తీయండి, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో మొత్తం వ్లాగింగ్ గురించి ఎలా తీయాలి ఏంటి అనేది మొత్తం చెప్పాను. అండ్ ఇంతకుముందు తర్వాత వీడియోస్ వ్యూస్ రావట్లేదు, అది రావట్లేదు అనుకుంటే దానికి కూడా నేను సపరేట్ ఒక వీడియో తీస్తాను. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి గైస్. మొత్తానికి వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.